న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన జరగనుంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 11 మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1, సిపిఐ 1, ఇండిపెండెంట్లు 6 నామినేషన్లను దాఖలు చేశారు. ఎల్లుండి వరకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన జరగనుంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 11 మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1, సిపిఐ 1, ఇండిపెండెంట్లు 6 నామినేషన్లను దాఖలు చేశారు. ఎల్లుండి వరకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వెన్నెల. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి కూడా నామినేషన్ల సంబంధించి దాఖలకు నిన్న పూర్తయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 5 ఖాళీలకు సంబంధించి కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒక స్థానానికి సంబంధించి కూడా సిపిఐ నామినేషన్ సంబంధించి వేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఒక స్థానం నుంచి కూడా నామినేషన్ వేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ ఈ 3 నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సిపిఐ నుంచి కూడా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా ఇండిపెండెంట్ సంబంధించి కూడా పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ఇండిపెండెంట్ సంబంధించి కూడా జాజుల భాస్కర్, అలాగే కంటే సాయన్న, చంద్రశేఖర్, భోజరాజు, కొయ్యల్కర్ వీళ్ళు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా 11 నామినేషన్లకు సంబంధించి కూడా 5 స్థానాలకు దాఖలైన నేపథ్యం అయితే ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా స్క్రూటినీ జరగబోతున్నది. ఈ రోజు సంబంధించి కూడా నామినేషన్ల పరిశీలన ఉంటుంది కాబట్టి ఇక మొత్తంగా ఈ 5 స్థానాలకు సంబంధించి ఇప్పుడు 11 మంది నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి ఇండిపెండెంట్లకు సంబంధించి కూడా వాళ్లకు ఈసీ అంటే ఎన్నికల సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ దాఖలు చేయనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ పరిశీలనలకు సంబంధించి కూడా ఇండిపెండెంట్లు దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇండిపెండెంట్లకు సంబంధించి ఎమ్మెల్సీగా
నామినేషన్ దాఖలు చేయాలంటే ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నామినేషన్ల దాఖలు పత్రాలపై సంతకాలు ఉండాలి. ఆ సంబంధించి కూడా పూర్తిగా ఆ నిబంధనలకు అనుగుణంగా దాఖలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా ఈ ఇండిపెండెంట్లు వేసిన నామినేషన్లు దాఖలు చేయలేనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఈ రోజు సంబంధించి కూడా ఈసీ దాన్ని తిరస్కరించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక 5 స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి విన్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.